నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. మన గాడ్ ఆఫ్ మాసెస్, మన నందమూరి నటసింహం బాలయ్య గారు నటించబోతున్న ఎన్బికే 11 అలాగే 112 మూవీస్ అప్డేట్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాము. సో ప్రజెంట్ అయితే బాలయ్య గారు శరవేగంగా అయితే షూటింగ్ జరుగుతుందన్నమాట. 11 మూవీ గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్లో ఆఫ్టర్ వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచై వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ ఛానల్లో న్యూ అప్డేట్స్ కోసం అయితే కనుక కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న 11 మూవీ మీద అయితే మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవాలి. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా యూనిట్ అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకునేసింది. ఆల్మోస్ట్ ఫైట్ సీన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవాలి. పవర్ ప్యాక్డ్గా వచ్చాయన్నమాట. ఫైట్ సీన్స్లో బాలయ్య గారిని గోపిచంద్ మల్లేని గారు చూపించిన విధానానికైతే చాలా ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అవుతారని చెప్పుకోవాలి. ఈ సీన్స్ సినిమాకి హైలైట్గా నిలుస్తాయని కూడా మూవీ యూనిట్ అయితే తెలియజేస్తున్నారు. అఫీషియల్గా లీక్స్ ఏమి అవ్వకపోయినప్పటికీ అనఫిషియల్గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య గారి గెటప్ అయితే అదరహో అనేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే ఒక గెటప్తోనే వీరసింహారెడ్డి సినిమాలో మనం చూసుకోవచ్చు. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య గారిని ఫస్ట్ లుక్ గెటప్తోనే సినిమా మీద ఏ రేంజ్ అంచనాలు సృష్టించారో గోపిచంద్ మల్లేని గారు మనకందరికీ తెలుసు. ఆ గెటప్కి ఏమాత్రం తగ్గకుండా వీరసింహారెడ్డిని తెరకెక్కించిన విధానానికి చాలామంది సాటి సినీ ప్రేక్షకులందరూ కూడా ఫిదా అయిపోయారు. వరుస హిట్ల మీద దూసుకుపోతున్న మన బాలయ్య గారికి మరో హిట్ ఇవ్వడానికి గోపిచంద్ మల్లేని గారు అయితే చాలా కష్టపడతా అన్నారు. సినిమా ఫస్ట్ అనుకున్న టయానికి దసరాకి రిలీజ్ చేసేసానికి షూటింగ్ అయితే మాత్రం చాలా శరవేగంగా జరుగుతుంది. బాలయ్య గారిని కొత్తగా చూపించాలని ఒక తపన. ఈ సినిమాలో బాలయ్య గారు మాఫియా బ్యాక్ డ్రాప్లో అయితే కనపడబోతున్నారనమాట. చాలా రోజుల తర్వాత బాలయ్య గారిని కొత్తగా చూపించేదానికి గోపిచంద్ మల్లేని గారు అయితే ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఎన్బికే 11 మూవీ అనగానే ఫస్ట్ ఒక టీజర్ లాగా వచ్చిందనమాట. ఒక ఫస్ట్ లుక్. దాన్ని చూడంగానే అందరూ ఈ మూవీ ఫస్ట్ అనుకున్నది వచ్చి పీరియాడికల్ డ్రామా అనుకున్నప్పటికీ బాలయ్య గారు ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్లో ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, మరో పక్క హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గానే బాలయ్య గారు హిందూపూర్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్కి భూమి పూజ కూడా చేయడం జరిగింది. బాలయ్య గారు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇచ్చిన ఇంట్లోనే ఉన్నారు. ఆయన స్వతహాగా కట్టుకుంటున్న ఇల్లు అని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉన్నారు. సాటి సినీ ప్రేక్షకులకు అలాగే హిందూపురం ప్రజలకి, బాలయ్య అభిమానులకు కూడా చాలా మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. హౌస్ కూడా కన్స్ట్రక్షన్ మరో ఇన్ని పనులు బిజీగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పీరియాడికల్ డ్రామా అవసరం లేదని భావించి సినిమాని శరవేగంగా పూర్తి చేసి మరిన్ని సినిమాలు చేయడానికి బాలయ్య గారు ఉత్సాహం చూపిస్తున్నారు. అందువల్లనే రీసెంట్గా మనకి వచ్చిన అప్డేట్ ఎన్బికే 112 మూవీ వివేక్ ఆత్రేయతో అవుట్ అండ్ అవుట్ మాఫియా బ్యాక్డ్రాప్లో అది కూడా డాన్గా చూపించబోతున్నారు. రానా తర్వాత వివేక్ ఆత్రేయ సినిమాలు మనకు తెలుసు ఏ రేంజ్లో ఉంటాయో. మరోపక్క హరీష్ శంకర్తో ఉంటుందన్నారు కానీ బట్ అదైతే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడైతే ఉండే ప్రసక్తే లేదు. ప్రజెంట్ అయితే ఈ 2 సినిమాలు అయితే ఫైనలైజ్ ఫస్ట్ ఎన్బికే 11 జరుగుతుంది. 112 ఫైనల్ అయ్యేదానికి కూడా బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమా యొక్క 112 అప్డేట్ అయితే వచ్చేదానికైతే స్కోప్ అయితే బలంగా ఉందని చెప్పుకోవాలి. మరోపక్క దిల్ రాజు గారు కూడా ఇంకొక సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందని తెలియజేయాలి. ఇవన్నీ కూడా బాలయ్య గారు కంటిన్యూస్గా స్టోరీలు అయితే వింటూ ఉన్నారనమాట. ఎటువంటి టైం గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. కంటిన్యూస్గా కుర్ర డైరెక్టర్లకి, ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్కి, యూత్ డైరెక్టర్స్కి బాలయ్య గారు ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా వశిష్ఠ కూడా ఒక స్టోరీ వినిపించడం జరిగింది బాలయ్య గారికి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా చేస్తున్నారు వశిష్ఠ. తర్వాత బింబిసారా కూడా ఆయన తీసిన సినిమా, కళ్యాణ్ రామ్ గారిని చూపించిన విధానం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఆయన బాలయ్య గారికి కూడా స్టోరీ వినిపించారని వినికిడి. చూడాలి. లిస్ట్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం బాలయ్య గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్ ఎన్బికే 11 మూవీ మీద అయితే పెట్టున్నారనమాట. టైటిల్, టీజర్ అప్డేట్ అన్నీ కూడా మనకి బాలయ్య గారు పుట్టినరోజు సందర్భంగా వచ్చేదానికైతే స్కోప్ బలంగా ఉంది. సో చూడాలి. ఈ ఏజ్లో కూడా బాలయ్య గారు రీసెంట్గానే ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా బాలయ్య గారు
జీవితకాల పురస్కారాన్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారి చేతుల మీదుగా కూడా అందుకున్నారు. ఇవన్నీ కూడా శుభపరిణామం. సాటి సినీ ప్రేక్షకులకి అలాగే తెలుగు ఇండస్ట్రీకి మరోపక్క బాలయ్య అభిమానులకైతే ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది బాలయ్య గారి నుంచి. ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయాలు. సో బాలయ్య గారు ఇలాంటి మూవీలు మరిన్ని జరుపుకోవాలని, అలాగే రాబోయే తన బర్త్డేకి మంచి అప్డేట్తో మన ముందుకు రావాలని కోరుకుంటూ, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చేటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంతవరకు సెలవు. మీ చెంచయ్య వ్లాగ్స్. బాయ్ బాయ్.